హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత కూటమిలోని అనేక మంది నాయకులు ఇక జగన్ లేవకుండా కొట్టాలి అనే ధోరణిలోనే వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిఘటన ఎదిరించి నిలబడుతున్నప్పటికీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒక విధంగా ప్రభుత్వం తరపున పోలీసు వారిను వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వీళ్ళను తొక్కేస్తూనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పవర్ తక్కువ అంచనా వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకని ఈ మాట అనాలంటే కొంతమంది మిత్రులకి కోపం రావచ్చు, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు. కానీ ఇది జగమెరిగిన సత్యం. కొంతమంది అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చాడన్నా, పథకాలు ఇచ్చినా కూడా ప్రజలు ఆయన ఓడించినారు. గెలుపు ఓటములు అనేది సహజం. తెలుగుదేశం పార్టీని జీవితంలో ఇక రానియకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అధఃపాతాళానికి వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే దేశంలో అత్యంత బలవంతురాలైనటువంటి స్త్రీ సోనియా గాంధీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరిస్తే ఈయన అధఃపాతాళానికి పోతాడు, ఈయన పార్టీ ఏం నిలబడుతుంది అని ఉభయ రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చాలామంది నాయకులు ఒక విధంగా మాట్లాడుకున్నారు, అవహేళన చేశారు జగన్మోహన్ రెడ్డిని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాలలో విజయం సాధించి దేశం మొత్తం తన వైపు చూసుకునే విధంగా చేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను నెరవేరుస్తాను, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వారి కూటమిలో భాగస్వామ్యులైనటువంటి బీజేపీ ఎక్కడా నోరు విప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాలికి బాల్పం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగాడు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట మార్చేశారు. ఖజానాలో డబ్బులు లేవనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని అప్పులు చేసిందనో చెప్పారు. వీరు చెప్పిన మాటలన్నీ ఎలక్షన్లప్పుడు నమ్మిన ప్రజలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అబద్ధాలు చెప్పారని అర్థం చేసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకుండే అభిమానులు వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,50,00,000 మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన అంటే అదొక పిచ్చి. జగన్ సైన్యం సోషల్ మీడియాలో ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జగన్ సైన్యం విపరీతంగా కష్టపడింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియా అంటే ఇలా ఉండాలి అని ఐటీడీపీని స్థాపించి తన ఐటీడీపీని జగన్ సైన్యం సోషల్ మీడియా ఎలా పనిచేసినో దానిని ఒక ఆదర్శంగా తీసుకొని సోషల్ మీడియాను నిర్మించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అలాంటి సోషల్ మీడియా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే గత 9 నెలల్లో ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా? వీరందరూ ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక రారు, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోరు, వీళ్ళందరినీ మనం తొక్కేస్తున్నాం, అణిచివేస్తాం అని అధికార పార్టీ అనుకున్నదే. కానీ కొద్ది 2-3 ఇన్సిడెంట్లోనే అర్థమైపోయింది ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను మనం ఏమీ చేయలేమని. ఎందుకంటే ఆయన ఓటు శాతం ఎక్కడికి పోలేదు, 40% అలాగే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ఉండకపోయినా ఆయనకు ఉండే అభిమానులు వారు వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే చాలు, మనకేమి ఇవ్వకపోయినా పేదవాడికి న్యాయం చేస్తాడు అనే ఆశతో ఉంటారు ఆయన అభిమానులు, ఆయనను అభిమానించి ఓట్లేసేవాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చిన సందర్భంగా కొంతమంది వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, అక్కడ ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అనే విధంగా నేషనల్ మీడియా కూడా కోడై కూసిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పవర్. ఎవరు ఏమనుకున్నా ఆయన పవర్ అది. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వికృత శాస్త్రాలకు ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడాడని
ఆ సినిమాను జీరో స్థాయికి బాయ్కాట్ లైలా, డిజాస్టర్ లైలా అంటూ సోషల్ మీడియా సైన్యం, జగనన్న సైన్యం విస్తృతంగా పనిచేసి ఇక మీదట సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చించాలి అంటే గజగజలాడిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం పనిచేసింది. పూర్తిగా యాక్టివేట్ అవ్వడంలో మాత్రం తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళే కారణం. ఇందుకు వైసీపీ వాళ్ళు మాత్రం ఈ కూటమి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అణిచివేస్తే అణిచిపోతారు అనుకున్నారు కానీ ఈ విధంగా ఒకటై పోరాడతారని వాళ్ళకి తెలియదు. అలాగే ఇంకొక విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ వచ్చినప్పుడు ఒక పాప ఏడుస్తూ ఉంటే ఆ పాపని ముద్దాడినందుకు దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ఇదివరకు ఎలాగైతే బెండపూడి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడారని సుమ యాంకర్ ఎంత ఇలాంటి చర్యలు, ఆవిడ మహిళ కాబట్టి మనం ఏం అనలేం, కానీ ఆ పిల్లలను హేళన చేయడం, ఈ హైపర్ ఆది అనే ఒక వెధవ జబర్దస్త్ లాంటి వెధవ స్క్రిప్ట్లలో చేయడం, ఆ పిల్లలను హేళన చేయడం, ఆ తర్వాత ఒక మహిళ నాకు ఇల్లు వచ్చిందని సంతోషం చెప్పినందుకు ఆ మహిళను ట్రోల్ చేస్తే ఆ మహిళ చనిపోయే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. అలాగే విజయవాడలో జగనన్నను ముద్దాడిన పాపను ట్రోల్ చేస్తే జగనన్న సైన్యం ఖాళీగా ఉండదుగా. 150,000 ట్వీట్లు ఆ పాపకు మద్దతుగా ట్వీట్లు వేస్తే ఈ తోడేళ్ల వెధవలందరూ వీళ్ళు వేసిన ట్వీట్లను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది, వీళ్ళు పెట్టిన వీడియోలను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. తెలుగు 360 అనే ఒక ఛానల్ వెధవ ఆ చిన్న పాప మీద పెట్టిన పోస్ట్ చూస్తే అతనికి కానీ అతని ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారా లేదా అనేది అతనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే పిల్లలు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే పిల్లలు ఉంటారు, లోకేష్ గారిని అభిమానించే పిల్లలు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలను అభిమానించే పిల్లలను మనం ఈ విధంగా ట్రోల్ చేయాలనే ఆలోచన లేకుండా ఈ విధంగా ట్రోల్ చేస్తే జగనన్న సైన్యం విస్తృతంగా పనిచేసింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన వస్తే ఒక ప్రభుత్వం జెడ్ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు లేకుండా చేశారు. అదే కనుక మాజీ ముఖ్యమంత్రికి జరగరాని సంఘటన ఏదైనా జరిగి ఉంటే రాష్ట్రంలో సమాధానం ఎవరు చెప్తారు? దీని మీద మళ్ళా ఎల్లో మీడియా అవాకులు చెవాకులు పేలుస్తూ ఉంది. అవాకులు చెవాకులు ఎన్ని పేల్చినా రైతన్నకు మేలు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళడం వలన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి లేఖ రాశారు. ఆయన వేరే పేద మీద ఢిల్లీకి వెళ్తే ఎల్లో మీడియా దాన్ని అటు తిప్పి రైతుల కోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటున్నారంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను కలవడానికి వెళ్ళటమే. ఒక విధంగా ఎల్లో మీడియా కూడా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వస్తే అతను ఇంకా నిర్వీర్యమైపోతాడు అనుకుంటే ఈ విధంగా ఎగిసిపడిన కెరటంలాగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడు ఏంటి అని ఇష్టం వచ్చినట్టు కార్టూన్లు, ఈరోజు ఈనాడులో రాసిన కార్టూన్ చూస్తే వాళ్ళ ఇంకా దాన్ని మనం అనకూడదు, అటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. ఏది ఏమైనా అణిచివేయాలనుకుంటే డబల్ ఎక్కొస్తారు. ఎప్పుడైనా ఒక మనిషిని అణిచివేయాలని ఎవరు అనుకోకూడదు. ఏ పార్టీనైనా, తెలుగుదేశం పార్టీనైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనైనా, బీజేపీనైనా, జనసేననైనా అధికారం ఉంది కదా అని అణిచివేస్తే ఇప్పుడు అధికారం ఉంది కదా అని అణిచివేతలకు వీళ్ళు చేస్తూ ఉంటే ప్రజలందరికీ అర్థమైపోయి జగనన్నకు తోడుగా మనం ఉండాలి, జగనన్న నాయకులకు మనం తోడుగా ఉండాలని ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి సీఎం 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 అనే నినాదాలు ఇస్తూ ఉంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి తెలివి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఉన్నందున ఆయనకు ఖచ్చితంగా పోలీసు వారు సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి గనక ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాంతే వహించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ ఉందనే కానీ తగ్గలేదనేది మాట మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.